పార్టీ అధిష్టానానికి ఒక చిన్న విజ్ఞప్తి. ఇప్పుడు జరుగుతున్న గుంటకల్లో జరుగుతున్న పరిస్థితి అందరూ గమనించాలా. రాబోయే రోజుల్లో గుమ్నూరు జయరాం టికెట్ కింద ప్రకటిస్తే మహిళలే కాదు యూతే కాదు మహిళలు కూడా పేకాట ఆడుతున్నట్లే ఎట్లా ఉంది చూడండి. రాబోయే రోజుల్లో యువత మహిళలు అంతా చెడిపోతారని చెప్పి ప్రజాముఖంగా తెలియజేస్తున్నాను. జితేంద్ర గౌడ్ కూడా టికెట్ ఇవ్వకపోతే ప్రాణాలైనా అర్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. యువత పెద్ద ఎత్తున కూడా ధర్నాలు కానీ రాస్తారోకోలు కానీ తెలుగుదేశం పార్టీ పైన చేస్తామని చెప్పి ప్రజాముఖంగా తెలియజేస్తున్నాం. జితేంద్ర గౌడ్కి ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ఇవ్వాలా, ఇవ్వకపోతే మాత్రం గుంటకల్ని తెలుగుదేశం పార్టీ భూస్థాపితమవుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నాం. జితేంద్ర గౌడ్కి తప్ప వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చారంటే మనము ఇక్కడ గుంటకల్లో తెలుగుదేశం పార్టీ ఉందనేదే మర్చిపోవాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడుకి తెలియజేస్తున్నాం. ఈ రోజు బీరప్ప సర్కిల్ తో నుంచి ఎన్టీఆర్ సర్కిల్ దాకా ర్యాలీ చేసినాం. ఇది కేవలం శాంపుల్ మాత్రమే. రాబోయే రోజుల్లో టికెట్ కింద జయరాం కిడ ప్రకటిస్తే దీనికంటే డబుల్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు మనం చూస్తా ఉన్నాం గుంటకల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మహిళలంతా కూడా ఈరోజు ఒక ప్రపంచం లాగా గుంటకల్లో మహా ర్యాలీ జితేంద్ర గౌడ్ అన్న గారికి టికెట్ ఇవ్వాలని చెప్పి నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఇక్కడ గుంటకల్ గడ్డ పైన మహిళలు ఈరోజు ఏం జరుగుతుందో చూస్తా ఉన్నాం. గుంటకల్ అంతా కూడా గుమ్మనూరు జయరాం టికెట్ ఇస్తే ఇదే విధంగా పబ్లిక్ లో నడి రోడ్డు మీద పేకాట ఆడే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే ఈ యొక్క యూత్ మహిళలంతా కూడా చెడిపోయే పరిస్థితి ఈరోజు నెలకొని ఉంది. కాబట్టి మనమంతా కూడా గమనించాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గుంటకల్ గడ్డ పైన జితేంద్ర గౌడ్ అన్న గారికి టికెట్ కేటాయించినట్లయితే ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తాము. లేకపోతే రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా మా యొక్క ఉద్యమాన్ని కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. డబ్బులు తీసుకుంటాము. మరి కూర్చున్నాము పేకాట మంత్రి, పేకాట మంత్రి, చూదాల మంత్రి, గీదాల మంత్రి, Go!